Hi everyone, welcome back to our channel Venimas Official. Hope everyone is doing good. సో రీసెంట్గా మీ అందరికీ తెలుసు కదండి, జనగణమన అని చెప్పేసి, అంటే జనాభా లెక్కలు వేయటం కానివ్వండి, క్యాస్ట్ వైజ్గా ఎంతమంది ఉన్నారు పీపుల్ అని చెప్పేసి క్యాలిక్యులేషన్ చేయడం కానివ్వండి. సో ఆ ప్రాసెస్ అనేది ఇప్పుడు జరుగుతూ ఉందన్నమాట. సో ఈ ప్రాసెస్లో కూడా చాలామంది దాన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకునేసి ఫ్రాడ్ చేస్తూ ఉన్నారు. అది ఎలా చేస్తున్నారు, దాని నుంచి మనం ఎలా జాగ్రత్తగా ఉండాలనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సో దట్ అందరికీ తెలుస్తుంది మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేసి. నార్మల్గా ఏమవుతుందంటే అండి, జనగణమన అనగానే కౌంట్ చేసేవాళ్ళు కానివ్వండి, మన ఇంటికి వచ్చేసి ఆఫీసర్స్ మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఏంటి లెక్క రాసుకునేసి వాళ్ళు వెళ్తారన్నమాట. అది నార్మల్ ప్రాసెస్ లా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎవరు కూడా వచ్చి మీ ఆధార్ కార్డు ఇవ్వండి లేదా మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పేసి ఎవరు అడగరు. అండ్ ఇంకోటి ఏంటంటే, వాళ్ళు వచ్చి ఆఫీస్ వాళ్ళు వచ్చి మన ఇంటి దగ్గర జస్ట్ ఎంక్వైరీ చేసుకొని వెళ్ళిపోతారు. మీ దగ్గర నుంచి ఎటువంటి ఓటీపీస్ కానివ్వండి, ఎటువంటి డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ కానీ తీసుకోరు. కానీ మన ఫ్రాడ్స్టర్స్ దీని ఒక అడ్వాంటేజ్గా ఏం చేస్తున్నారంటే, నార్మల్గా వాళ్ళ ఇంటికి వస్తారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే మన నెంబర్లో వాళ్ళకి ఆటోమేటిక్గా తెలిసిపోతాయి కదా, ఎందుకంటే వాళ్ళు ఫ్రాడ్స్టర్స్ ఎక్కడెక్కడి నుంచి సంపాదిస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే మనకు కాల్ చేస్తున్నారు. కాల్ చేసి, సో మేము పలానా జనగణమన చేస్తున్నాము లేదా క్యాస్ట్ కౌంటింగ్ చేస్తున్నాము, సో మీరేంటి, మీ పేరేంటి, మీ డీటెయిల్స్ ఏంటి మొత్తం తెలుసుకున్న తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది చెప్పండి అని చెప్పేసి ఓటీపీలు అడుగుతున్నారు అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మన డీటెయిల్స్, మన బ్యాంక్ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఆటోమేటిక్గా ముందుగానే ఉంటాయి. సో వాటిని మన అమౌంట్ డ్రా చేసేటప్పుడు మనం ఓటీపీ చెప్తాం చూస్తారా, సో ఆ ఓటీపీ అనేది వాళ్ళకి చెప్పామనుకోండి, ఆటోమేటిక్గా మన అమౌంట్ అనేది కొట్టేయడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి, మీ ఆధార్ కార్డు కావాలి, మీ ఆధార్ కార్డు జిరాక్స్లు ఇవ్వండి మాకు, మేము లింక్ చేయాలి వీటికి అని చెప్పేసి కూడా ఈ మధ్య ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. సో ఇటువంటివి కూడా ఈ మధ్య ఎక్కువైపోయినాయండి. ఈ మధ్య రీసెంట్గా హైదరాబాద్, వరంగల్ ఈ సైడ్ వచ్చేప్పటికి ఒక 2-3 ఇన్సిడెంట్ కూడా జరిగి ఉన్నాయి. సో వాళ్ళ దగ్గర ఆల్రెడీ అమౌంట్ కొట్టేయడం కూడా జరిగిందనమాట. సో మీరు కూడా ఈ విషయం తెలుసుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎవరు కూడా మీకు ఫోన్ చేసి మీరు ఆధార్ కార్డు ఇవ్వండి, మీరు ఓటీపీ చెప్పండి, మీ బ్యాంక్ డీటెయిల్స్ చెప్పండి, ఇలా జనగణమన చేస్తున్నాము లేదా కౌంట్ చేస్తున్నాము, క్యాస్ట్ పీపుల్ కౌంట్ చేస్తున్నాము అని చెప్పేసి ఎవరు కూడా అడగరు. ఒకవేళ అలా అడుగుతున్నారు అంటే, పర్టికులర్గా అడుగుతున్నారంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, ఎప్పుడు కూడా మీ బ్యాంక్ డీటెయిల్స్ కానివ్వండి, మీ పర్సనల్ డీటెయిల్స్ కానివ్వండి ఎవరికి షేర్ చేయొద్దు. సో ఈ వీడియోని లైక్ చేయండి, సో అట్ అందరికీ తెలుస్తుందన్నమాట ఇటువంటి ఫ్రాడ్స్ కూడా ఉన్నాయని చెప్పేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.